మన మెగాస్టార్ నటించిన మనశంకర వరప్రసాద్ నుండి అయితే ఒక కొత్త సాంగ్ రిలీజ్ అయితే జరిగింది. ఒక కొత్త సాంగ్ రిలీజ్ అవ్వడం జరిగింది. సాంగ్ అయితే వచ్చేసింది. బాస్ అయితే చితక్కుడేసాడు నిజంగా ఈ సాంగ్ లో. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది ఈ మూవీలో. వెంకటేష్ చిరంజీవి అయితే ఒక స్టేజ్ పై నించోవడం ఎంత అయితే కలగా అయితే అనిపించింది. అయితే ఈవెంట్ లో నిన్న ఒక సాంగ్ రిలీజ్ చేశారు, ఊక్ స్టెప్ అని. ఈ సాంగ్ లో బాస్ అయితే తన వింటేజ్ డాన్స్ గ్రేస్ గాడ్ ఇస్ బ్యాక్ అన్న రేంజ్ లో అయితే డాన్స్ అయితే చాలా అయితే బాగుంది. మెగాస్టార్ అయితే ఈ సాంగ్ లో అయితే కొత్త స్టెప్స్ అయితే వేయడం జరిగింది. బంగారు కోడి పెట్ట అయితే ముఠా మేస్త్రి సాంగ్స్ అయితే కొన్ని అంటే వింటేజ్ స్టైల్లో అయితే ఈ సాంగ్ లో పెట్టడం జరిగింది. అదైతే చాలా కొత్తగా ఉంది, బాగుంది కూడా. మెగాస్టార్ రేంజ్ కి తగ్గట్టు అయితే సాంగ్ అయితే ఉంది. అంటే వింటేజ్ డాన్స్ అయితే ఇది బాస్ నుండి కోరుకుంటుంది చాలా మంది. ఇది కదా చిరంజీవి అంటే, ఇది కదా మెగాస్టార్ అంటే, ఇది కదా బాస్ అంటే. ఇప్పటి వరకు బాస్ ఖైదీ నెంబర్ 150 లో బాగా డాన్స్ చేసే తర్వాత అంతగా పెద్ద సాంగ్స్ అయితే ఉండలేదు, బాగాలేదు కొంచెం. బట్ ఈ సాంగ్ లో అయితే డాన్స్ గానీ, లుక్స్ గానీ, స్టైల్ గానీ వింటేజ్ మెగాస్టార్ అయితే కనిపించాడు. చాలా మంది ఇదే కోరుకుంటున్నారు, ఇది కదరా మెగాస్టార్ అంటే అని. తెలుగు ఇండస్ట్రీకి డాన్స్ అయితే పరిచయం చేసిందే మెగాస్టార్. ఇప్పుడు ఇలాంటి స్టెప్స్ తో వేయడం ఇప్పుడు యంగ్ హీరోలు కూడా పోటీ ఇచ్చే రేంజ్ లో అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి. నిజంగా చాలా బాగుంది సాంగ్ అయితే. వాట్ ఈస్ దిస్ బ్రేక్, లెట్స్ డూ ద వింటేజ్ బ్రేక్. వావ్, ఎంత బాగుందంటే సాంగ్ లిరిక్స్ కానీ అందరికీ అర్థమయ్యేలా ఉన్నాయి. చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఆ ఎఫెక్ట్లు కానీ, సౌండ్ మిక్సింగ్, స్టెప్స్ దానికి పర్ఫెక్ట్ గా కనిపించేలా స్టెప్స్ వేయడం చిరంజీవి మెగాస్టార్ అనిపించేది. అయితే ఈ మూవీకి పండగకి అయితే రిలీజ్ అవుతుంది. గ్యారంటీగా ఇది ఫ్యామిలీ నుంచి అయితే ఖచ్చితంగా హిట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ తెగ ఎగబడతారు. అనిల్ రావిపూడి మూవీస్ అంటే తెలిసిందే ఎలా ఉంటాయో. లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి వచ్చింది, సంక్రాంతికి వస్తున్నామని ఏకంగా సినిమా 300 కోట్లు వసూలు అయితే కొట్టారు. అది రేస్ లో రామ్ చరణ్, బాలకృష్ణ ఉందిగా. వెంకటేష్ తో ఒక ప్యూర్ వింటేజ్ కామెడీ టైమింగ్ తో అన్ని కలగలిసి ఒక మిక్సింగ్ చేసి పర్ఫెక్ట్ సినిమా అయితే వచ్చింది సంక్రాంతికి వస్తున్నామని. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ అయితే వచ్చింది. ఇది కూడా ఆరెంజ్ కామెడీ టైమింగ్, బాస్ టైమింగ్ మొత్తం అన్ని పర్ఫెక్ట్ గా అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ మూవీలో. సాంగ్ విషయానికి వస్తే ఇంకా చాలా బాగుంది, చెప్పనవసరం లేదు. ఇప్పటికే యూట్యూబ్ లో వ్యూస్ పరంగా దూసుకెళ్ళిపోతాను. బాస్ ఏంటా గ్రేస్, నేను ఫిదా అయిపోయాను. అయితే మీకు ఈ సాంగ్ ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో నాతో పంచుకోండి.